సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవరకొండ ఉమా గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. స్వర్గం నరకం అంటుంటారు. నిజంగా ఈ స్వర్గం నరకం అనేవి ఉన్నాయంటారండి? ఉన్నాయి అంటే మీరు చూసారా అంటారు. నెక్స్ట్ లేవు అంటే అబద్ధం చెప్పిన వాడిని అవుతాను. కాబట్టి ఉన్నాయని నేను చెప్తాను. ఓకే. ఎందుచేత అంటే స్వర్గము నరకము ఒక రెండు పదార్థాలు, రెండు విషయాలు. మనం చూస్తే నరకము అనేది మనం చేసినటువంటి పాపానికి రిఫ్లెక్షన్ అండి. ఓకే. అంటే చాలామంది ఇక్కడ ఎవరు లేరు ఒక మాట అనేయచ్చు, ఇక్కడ ఏది లేదు ఒక దొంగతనం చేసేయచ్చు, ఒక చెడ్డ పని చేసేయచ్చు. చెడ్డ అని తెలిసినా తెలియకపోయినా అతని ప్రవృత్తిలో భాగంగా ఏ పనైనా చేసేయచ్చు అని విచ్చలవిడితనం ఏదైనా ఉంటుందో దానికి రిఫ్లెక్షన్ అనేది నరకంలో చూపిస్తుంది. ఇంకా స్వర్గము ఎవరి యొక్క ఇది ఆశించకుండా నిస్వార్థంగా సహాయం చేసిన వాళ్ళు ఉంటారు. దానికి ప్రతిఫలము, దాని రిఫ్లెక్షన్ స్వర్గంలో తప్పకుండా కనబడుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నరకము అనేది ఉంది అనుకోండి. నరకంలో మనం ఇప్పుడు పాపాలు చేస్తున్నాం అంటే మనం చేస్తున్నాం అంటే మీరు చేశారో నేను చేశారని గుర్తు చెప్పడం కాదండి. మీరు ఆఫీస్కి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చే దారిలో బండి మీద వచ్చి ఉండొచ్చు, ఆటోలో నడిచి వచ్చి ఉండొచ్చు. కింద కొన్ని చీమలు, అవి జీవరాశులే కదండి, బ్రతుకుతున్నాయి మనలాగే వచ్చాయి. వాటి పాప పుణ్య ఆధారంగా అవి ఆ జన్మ ఎత్తాల్సి వచ్చింది. వాటి మనం తొక్కాం. అవి చాలా బాధపడుతూ రోధిస్తూ కొన ఊపిరితో కొన్ని చనిపోయే కొన్ని చనిపోయాయి. ఆ పాపము అంతా మందే కదా. అంటే కావాలని చేయలేదు కదా. కావాలని చేస్తే ఇప్పుడు నిప్పు ఉంది అండి, మనం కావాలని ముట్టుకోకుండా ఇలా ముట్టుకున్నాం అనుకోండి, కాలుతుందా కాలుదా? ఎలా ముట్టుకున్నా మనం కావాలని చేయలేదు కదండి. సో అలా ఏంటంటే పాపము పుణ్యము ఏదైనా సరే మనం కావాలని చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరాలి. ఇలా చూసుకుంటే అంటే ప్రతిదీ తెలియక చేసింది కూడా పాపంగా మారుతుందంటే బ్రతకడమే కష్టంగా మారిపోతుంది కదా. బ్రతకడం ఎందుకు కష్టంగా మారిపోతుంది అంటే ఇప్పుడు తెలిసి ఏదైనా చేస్తున్నామంటే జాగ్రత్త పడడానికి, చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తెలియకుండా అది ఎలా జరిగిపోతుందో తెలియదు. దానికి మనం జాగ్రత్త పడడానికి లేదు. ఎన్నో మార్గాలు అనేవి రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. దానికి ఎన్నో మార్గాలు అనేవి మనకి చెప్పబడ్డాయి పురాణాల్లో, చరిత్రలో ఎన్నో చెప్పబడ్డాయి. ఒక కార్తీక దీపం వెలిగించు, నీకు నీ పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పబడితే మనం ఒక మర్డర్ చేసాం, ఆ పాపం పోతుందని కాదండి. మనం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో తెలుసో తెలియకో చేసినవి చిన్న చిన్నవి, ఈ చీమలు అవ్వచ్చు, మనం బ్రతకడం కోసం కొన్ని జీవరాశులను చంపాల్సి వస్తోంది. ఇప్పుడు అంటే కోడిని మేకని తినడం కోసం కాదండి, దోమలు చంపడం మనం చంపుతూ ఉంటాం, జీవరాశులే. అది వాటి ప్రవృత్తి ఆధారంగా అవి బ్రతుకుతూ ఉంటాయి. పాము ఉంటుంది, మనం జనావాసాల దగ్గరికి వస్తే మనల్ని చంపుతుందని భయంతో మనం వాటిని చంపుతాం. అది ప్రాణే, ఆ పాపం అంతా మందే. సో అలా మనం బ్రతకడం కోసం కొంతవరకు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మనం చేసుకునేటువంటి కొంత పుణ్యము మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ తెలిసి కావాలని చేసేసి కార్తీక మాసంలో దీపం వెలిగించేసి అంటే అది తప్పు, అది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇక్కడ నరకము అని చెప్పబడింది ఏంటంటే ఎన్నో రకాలైన శిక్షలు గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. ఈ యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నానండి. గరుడ పురాణము అత్యంత శక్తివంతమైనది. మనిషి జీవితానికి, మనిషి బ్రతికేటువంటి సమాజానికి, మనిషి యొక్క ఆలోచనలకి అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి ఏకైక పురాణం గరుడ పురాణము. అది చదివేటప్పుడు మనిషికి ఎవరికైనా ఒళ్ళు గగ్గుర్పడుస్తుంది. ఎందుచేత అంటే అందులో ఉన్నటువంటి అన్ని అక్షర సత్యాలు కాబట్టి. మనం ఇంతటి సమాజంలో బ్రతుకుతున్నామా, మనం అదంతా చదివిందా మన మీద మనకే ఒక అనుమానం వస్తుంది, నేను అన్నీ ఎక్కడో చేశానే అని. సో ఇక్కడ చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఒక అసత్య ప్రచారం ఏంటంటే గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదండి, పెట్టుకోవడం వల్ల మీకు చాలా జరుగుతుందండి అని చెప్తారు. అదంతా అబద్ధం అండి. చాలామంది ఏం చెప్తారంటే చనిపోయిన తర్వాత ఆ శవం దగ్గర మాత్రమే కూర్చుని చదవాలి అని చెప్తారు. గరుడ పురాణము మనిషి ఎలా బ్రతకాలో చెప్తుంది, ఎలాంటి తప్పు పనులు చేయకూడదో చెప్తుంది. అది ఒక ప్రిన్సిపల్స్ అండి. మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పడానికి ఒక సమ్మరీ, ఒక ప్రిన్సిపల్స్. ఇవి నువ్వు చెయ్యాలి, ఇవి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. ఇవన్నీ బ్రతికున్నప్పుడు చదివి నేర్చుకోవాలి, కానీ చచ్చిపోయిన తర్వాత ఇంకా ఉపయోగం ఏంటండి?
అంటే అది వినడం వల్ల స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుందని భావిస్తారేమో. అది ఆ రకంగా అయినా కొంతమంది అయినా చదువుతారనే ఉద్దేశంతో చెప్తారు తప్ప, అది చదవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి ప్రవర్తన మారుతుంది అని చెప్తారు. సో చాలా మంది దీన్ని ఎలా కన్వే చేస్తారంటే కేవలం చనిపోయిన శవం తల దగ్గర కూర్చుని మాత్రమే గరుడ పురాణం చదవాలి. ఇంట్లో గరుడ పురాణం ఉంటే ఆ ఇల్లంతా శవాలు దెబ్బైపోతుంది. ఇంట్లో గరుడ పురాణం ఉంటే ఇంకా అది ఒక చీడ పురుగులాగా అయ్యి బాబాయ్ ముట్టుకోవడం కూడా. గరుడ పురాణము అంటే మనం బ్రతకడం కోసం, మనం ఒక మంచి సద్గతి పొందడం కోసం, చనిపోయిన తరువాత మనం మంచి గతికి వెళ్ళడం, స్వర్గం అవ్వచ్చు, మోక్షం అవ్వచ్చు, వాటికి పునాది ఏంటండి? చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు తెలియదు వాళ్ళకి. వాళ్ళు పట్టినటువంటి చెడు సహవాసమో, వాళ్ళ స్నేహాలో, వాళ్ళ యొక్క పెరిగినటువంటి వాతావరణం ఆధారంగానే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అని తయారవుతుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి గరుడ పురాణం నేర్పిస్తే కనుక వాళ్ళు తెలుస్తుంది, నేను ఇది చెయ్యాలి, చేయకూడదు, అబద్ధం ఆడితే ఇలా శిక్ష పడుతుంది, ఒకరిని మోసం చేస్తే ఇలా జరుగుతుంది, లేకపోతే మోసము అబద్ధం అనేది ఒక చాలా కామన్ జనరలైజ్ థింగ్స్ అయిపోతాయి వాళ్ళకి. సో అలాగా గరుడ పురాణాన్ని ప్రతి ఒక్కరు చదివే విధంగా పెట్టాలి. కానీ కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది మాత్రం ఇంట్లో ఉంటే ఏదో పాపము అరిష్టము అంటారు. గరుడ పురాణము ప్రతి ఒక్కరూ చదవాల్సిందే, ఇంట్లో ఉండాల్సిందే, ప్రతి పిల్లలకి నేర్పించాల్సిందే అండి. ఇది అక్షర సత్యము. శవాల గురించి, ఆత్మల గురించి చెప్పినంత మాత్రాన గరుడ పురాణం అపవిత్రం అయిపోదండి. మనము కూడా ఆత్మ లేకపోతే శవమే కదా. మన గురించే, మనం చనిపోయిన తర్వాత ఎలా వెళ్తాం, మన ట్రావెలింగ్ ఏంటి, మనం కేవలం ఈ 100 years మాత్రమే మనం అనుకుంటామండి. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు 100 years అని అనుకుంటాం అంతే. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎన్ని విధాలుగా విభజించబడుతుంది, మన ఆత్మ ఎలా శోధిస్తుంది, ఎలా రోధిస్తుంది, మనకు ఎలాంటి శిక్షలు వేస్తారు, యమభటులు ఏ రూపంలో ఉంటారు, వాళ్ళు మనల్ని ఎలా తీసుకువెళ్ళిపోతారు, ఏ లోకానికి వెళ్తారు. వేరే లోకము అంటే ఏంటండి? ఇప్పటి నుంచి మనకు కనబడుతుందా ఇక్కడి నుంచి లోకం అంటే? కనబడదు కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అంటే అందరికి లోకం అయిపోయింది. హిందూ ధర్మం అంటే లోకం అయిపోయింది. ఆ కనబడదు అంటున్నారో వాళ్ళకి కనబడదు అంటే వాళ్ళకి ఆ విజ్ఞత లేదు. ఆ లోకము అంటే ఒక డైమెన్షన్, వేరే డైమెన్షన్లోకి మనం వెళ్ళేటువంటి ధ్యాన శక్తి మనకు ఆ శక్తులు లేవు. మనకి నార్మల్గా బ్రతకడమే మనకు చాలా కష్టం. మనం ప్రతిరోజు నీకు అన్నీ ఉన్నాయి, హ్యాపీగా సుఖంగా బతుకుంటేనే మనం చాలా కష్టంగా బతుకుతూ ఉంటాం. మనం అంత కాకుండా స్వర్గాన్ని నరకాన్ని దర్శించి అక్కడ మనం ఆత్మ ఎలా ట్రావెల్ అవుతుంది ఏంటి చూడడం అని అసలు అసాధ్యం అండి. మనకి సాధారణ మనుషులకి, ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి అసాధ్యం. వాళ్ళు మాత్రమే పిచ్చుకోతలు కూస్తుంటారు, ఈ గరుడ పురాణం అంతా అసత్యము, ఇదంతా ఏంటి హిందూ ధర్మం లేదు ఇలా చెప్తూ ఉంటారు. అదంతా వేరే డైమెన్షన్స్ లో ఉంటాయి కాబట్టి వీళ్ళకి లోకు అయిపోయాం. సో ఇప్పుడు గరుడ పురాణంలో ప్రతిదీ కూడా కూలంకషంగా చెప్పబడి ఉంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని లోకాలు ఉంటాయి, ఎన్ని లోకాలు ట్రావెల్ చేస్తాడు, ఎలాంటి శిక్షలు అనుభవిస్తాడు, వైతరణి నది అంటే ఏమిటి, అందులో ఎలాంటి పదార్థాల ద్వారా మనిషి చిత్రవధ అనుభవిస్తాడు, తర్వాత ఏ దానం చేయడం వల్ల వైతరణి నది నుంచి బయటపడతారు, గోదానము చేయడం వల్ల. అంటే గోదానం చేయడం కూడా ఏదో ఆవును కొన్నాము ఎవరికి ఇచ్చేసాం అనేది కాదండి. ఒక శ్రేష్టమైనటువంటి ఆవును కొని, ఎవరైతే అది బ్రాహ్మణుడే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైతే ఆ ఆవుని ఒక పవిత్రంగా ఒక గోమాతగా భావించి నిత్యము సేవ చేసి ఎవరికి అమ్మకుండా అతను సేవ చేసేటువంటి వ్యక్తి ఉంటారో అలాంటి వారికి దానంగా ఇస్తే గోదానము, ఆ గోదాన ఫలితము మనల్ని వైతరణి నది నుంచి దాటిస్తుంది అని శాస్త్రం చెప్పబడింది. సో ఇక్కడ గోదాన ఫలితం అనేది మనకు చేస్తుంది. సో నరకంలో ఉన్నటువంటి ఎన్నో విధాలుగా అవన్నీ చదువుతున్నప్పుడు మనిషి తప్పు చేయడం కూడా భయపడతాడు. అంటే మనిషి మనకి శత్రువు అనుకుంటాం కదండి. శత్రువు అంటే మనలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సల్యము. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యాలే మన శత్రువులు. మనల్ని వాటి నుంచి, మనలో ఉన్నటువంటి వాటి నుంచి నియంత్రించుకోవడమే అత్యంత కష్టం. రావణాసురుడు ఉన్నాడండి, బ్రాహ్మణుడు, రాక్షస జాతి అయినప్పటికీ బ్రాహ్మణుడు, వేదాలు చదివాడు, సంగీత విద్వాంసుడు, మహాపండితుడు, అన్ని జ్యోతిష శాస్త్రంలోనూ అన్నిట్లోనూ దిట్ట, అయినప్పటికీ అతని విజ్ఞత అనేది లేదు, విచక్షణ అనేది లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యాన్ని అనేవి కంట్రోల్ చేసుకోవడం అతనికి తెలియదు, నియంత్రణ అనేది లేదు. లేని వల్లనే అతని అన్ని కష్టాలు అనుభవించాడు. సో ఇక్కడ ఏదైతే మనం గరుడ పురాణం చదువుతున్నామో ఆ గరుడ పురాణంలో చెప్పిన విషయాలు మనం నిరంతరం ఏదో విధంగా ఒక స్మరణ వస్తుంది. నిత్యం గరుడ పురాణం చదివే అలవాటు ఉంది అనుకోండి. ఒక క్రిస్టియన్ ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, ఒక ముస్లిం ప్రతిరోజు ఖురాన్ చదువుతాడు. మీరు ఎప్పుడైనా భగవద్గీత చదివారా?
గరుడ పురాణం చదివారా? లేదు. భారతం, రామాయణం, హనుమాన్ చాలీసా, హనుమాన్ చాలీసా చదువుతుంటా. ఇంకేం చదివారు? నిరంతరం చదివేది ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు. మెజారిటీ ఆఫ్ ది మెజారిటీ కాదండి, వాళ్ళు చదివే వాళ్ళే నెగ్లెజిబుల్ వాళ్ళతో పోలిస్తే. చదవని వాళ్ళు చదివే వాళ్ళు పక్కన పెడితే చదివే వాళ్ళ సంఖ్య వీళ్ళతో నెగ్లెజిబుల్ ఉండదు, అసలు లెక్క పెట్టలేము. సో మనకి ఏంటంటే ఇంతటి జ్ఞానం ఉండగా వీళ్ళని తప్పుదోవ పట్టించడానికి చేసేటువంటి పిచ్చి కోతలు ఇవ్వండి. గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, గుళ్ళో మాత్రమే చదవాలి, శవం దగ్గర మాత్రమే కూర్చుని చెయ్యాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా పాపాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కూడా శిక్షలు ఉన్నాయి, అందులో కూడా ఉంటుంది. అదే వీళ్ళు చదివితే బాధపడతారేమో అని వాళ్ళు చదవకూడదని చెప్తూ ఉంటారేమో. సో గరుడ పురాణంలో చెప్పబడి ఉందండి ప్రతి మనిషి కూడా ఎలా బ్రతకాలి, ఎలాంటి పనులు చెయ్యాలి, ఎలాంటి పనులు చెయ్యకూడదు, నరకానికి వెళ్తే అక్కడ ఎలాంటి ఉంటాయి, స్వర్గానికి వెళ్ళడం వల్ల ఎలాంటి ఇది ఉంటాయి, స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, యమభటులు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, వాళ్ళు చేసే పనులేంటి, మనం చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు మనల్ని ఎలా కాపాడుతాయి. ఒక అవిటివాడు ఉన్నాడు అనుకోండి, కళ్ళు లేనివాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఆ జన్మ ఎందుకు వచ్చింది అని అంటారు. దానికి కారణం మీరు గరుడ పురాణం ఓపెన్ చేస్తే ఆ కర్మ అది ఎక్కడికి పోదు. ఒక ఆత్మహత్య చేసుకుంటారు చాలా మంది అండి, ఇప్పుడు చాలా మంది జరుగుతున్నాయి కదా. ఆత్మహత్య చేసుకోవడము అంటే మీరు ఏదో ఇక్కడ నేను శరీరాన్ని వదిలేస్తే ఈ కష్టం నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటారు. సో నిజానికి మనకి శరీరం అయిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి గరుడ పురాణ ప్రకారం శిక్ష 6000 సంవత్సరాలు చీకటి గదిలో అన్న పానీయములు లేకుండా ఒంటరిగా బ్రతకాలి. 6000 సంవత్సరాలు. మీరు ఒక 2 రోజులు కేవలం ఈ గదిలో మాత్రం లైట్లు వేసుకుని ఉండగలరా? 2 రోజులు లైట్లు వేసుకుని అన్నీ ఉండలేరు. 6000 సంవత్సరాలు చనిపోయిన తర్వాత చూసుకుందాం అనుకుంటారు చాలా మంది. అప్పుడు కూడా మనకి శరీరం ఉంటుంది, అప్పుడు కూడా మనకి ఫీలింగ్స్ ఉంటాయి, అప్పుడు కూడా మనకి ఎమోషన్స్ ఉంటాయి, అప్పుడు కూడా మనకి చలనం ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ప్రతి ఒక్కటి మనకి. ఇప్పుడు ఎలా అయితే మీరున్నారు, ఇప్పుడు మిమ్మల్ని కొడితే మీకు దెబ్బ తగులుతుందా తగలదా? అప్పుడు కూడా తగులుతుంది, అప్పుడు కూడా మీరే. అంటే అప్పుడు శరీరం ఉంటుందా ఆత్మగా? దాన్నే యాతనా శరీరము అంటారండి. చనిపోయిన తరువాత ఆ మనిషి యొక్క జీవాత్మకి కొన్ని యాతనా శరీరంలోకి ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరము ప్రవేశపెట్టాలి అంటే అతను చేసుకున్నటువంటి పాపకర్మ ఎలాంటిది. మీరు ఘోరమైనటువంటి పాపాలు చేశారు అనుకోండి, మీ శరీరాన్ని, మీ యొక్క ఆత్మని, జీవాత్మని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరం చూడడానికి ఎలా ఉంటుంది అని అంటే, ఒక కన్ను ఉంటుంది, ఇంకో కన్ను ఉండదు, ఒక చెయ్యి వేలాడుతూ ఉంటుంది విరిగిపోయి, ఒక చెయ్యి రక్తంతో కారుతూ ఉంటుంది, ఓకేనా. ఒక మెడ దగ్గర ఆల్రెడీ గొడ్డలతో నరికితే అంతా రక్తం కారుతూ ఉంటాయి, ఒక కాళ్ళు 2 వేలాడుతూ ఉంటాయి అవిటి కాళ్ళతో. అంటే మనం ఇక్కడ భూమిపైన ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందిగా భావిస్తామో అటువంటి శరీరం, మనం ఏదైతే ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఒక రెంటల్కి కొన్ని బైక్స్, కార్స్ తీసుకుంటాం కదండి, ఆ కార్స్కి, ఆ బైక్స్కి ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆ బైక్ ఎక్కిన మీరు ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారనుకోండి, ఆ 20 కిలోమీటర్స్ అయిన తర్వాత బైక్ ఆగిపోయింది, అప్పుడు మీరు ఇబ్బంది పడతారా పడరా? పడతాం. బైక్ ఇబ్బంది ఉన్నా మీరు పడుతున్నారు. సో ఇక్కడ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను విషయం ఏంటంటే, మీ యొక్క చేసిన కర్మ ఆధారంగా మీకు ఇచ్చే యాతనా శరీరం అనేది నిర్ణయించబడుతుంది. దానికి కళ్ళు ఉండాలా ఉండకూడదా, చెవులు ఉండాలా ఉండకూడదా, కాళ్ళు ఉండాలా ఉండకూడదా, రక్తంతో ఉండాలా, చీము నెత్తురుతో కారిపోతూ ఉండాలా. అప్పుడు దాకా అది కేవలం ఒక వెహికల్, ఒక శరీరం మాత్రం, ఒక మెటీరియలిస్టిక్ థింగ్ అని కనబడుతుంది. మిమ్మల్ని ఆ శరీరంలోకి ప్రవేశపెట్టగానే ఆ శరీరానికి ఎన్నైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాలని మీరే అనుభవిస్తుంటారు. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మీ శరీరంలో ఆత్మను తీసేస్తే మీరు కేవలం శరీరం, ఆత్మ ప్రవేశపెట్టగానే మీరు నా బట్టలు, నా కాళ్ళు, నా ఎలా వస్తుందో ఆ యాతనా శరీరానికి ఉన్నటువంటి గాయాలన్నీ బాధిస్తూ ఉంటాయి. అప్పుడు మీకు స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే మీరు చేసినటువంటి కర్మ మొత్తం చిట్టా అంతా బయటకు తీసి మీకు శిక్షలు వేస్తూ ఉంటారు. నూనెలో వేయించడం ఇదంతా చూద్దాంలే తర్వాత, అప్పుడు కదా అప్పుడు చూసుకుందాంలే. చాలా మంది ఒక జోవియల్గా తీసుకుంటారు. తీసుకునే వాళ్ళందరికీ తొందరలో, ఇప్పుడు చనిపోవడం అంటే పెద్ద విషయం ఏముందండి, ఇలా బయటకు వచ్చాను, బండి వేసుకుని వెళ్ళాను, అలా లారీ గుద్దింది, అయిపోయింది, నెక్స్ట్ మినిట్టే సినిమా కనబడుతుంది. సో అనవసరమైన పిచ్చుకోతలు కూయొద్దు, అనవసరమైన కర్మ అనుభవించద్దు. రేపు పొద్దున చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా టైం ఉండదు. చనిపోవడం పెద్ద విషయం కాదండి. అకాల మృత్యువులు ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్స్ రోజుకి ఇండియాలో జరుగుతున్నాయి, కొన్ని వందల మంది చనిపోతున్నారు కదా, బస్సులో అవ్వచ్చు. చనిపోవడం అనేది ఇప్పుడు ఉంటాం రేపు ఉంటాం అనేది గ్యారంటీ లేదు.
సో పిచ్చి కూతలు కూసి అనవసరమైన పాపకర్మను మూట కట్టుకోవద్దు. సో ఈ యొక్క స్వర్గము నరకము కాన్సెప్ట్ అదేనండి. అనవసరమైన పాపకర్మ మూట కట్టుకుంటే మనకు పైకి వెళ్ళిన ఎలాంటి జరుగుతాయి. సో నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరిని మోసం చేసేటువంటి ప్రవృత్తి ఉన్నప్పుడు ఆ గరుడ పురాణం చదివిన ప్రతి వ్యక్తిలో ఒక మార్పు అనేది ఉద్భవిస్తుంది. బాబోయ్ ఎందుకులే, ఒక్క నిమిషమైనా ఆగి ఆలోచిస్తాడా లేదండి, ఒక్క నిమిషం నియంత్రించుకుంటాడు. ఆ వ్యక్తే నియంత్రించుకోవడం ప్రారంభిస్తాడు. అంత ఒక తప్పు చేయడానికి భయపడతాడు. అంతటి శక్తివంతమైంది, అంతటి ప్రయోజనకరమైన గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, గుళ్ళోనే పెట్టుకో. శవం దగ్గర చదువుతున్నప్పుడు కూడా అందరూ వినకూడదు, ఆడవాళ్ళు అసలు వినకూడదు. అంటే ఇది ఎందుకు చెప్పారంటే ఈ గరుడ పురాణం అనేది చనిపోవడము, ఆత్మలు, వైరాగ్యము ఈ యొక్క ఫిలాసఫీ ద్వారా వెళ్తోంది. కాబట్టి ఎప్పుడైతే స్త్రీలు వింటారో విన్నప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఆత్మజ్ఞానము అంటే అయ్యో మనం కూడా రేపు ఇలాగే చనిపోతాం, మన శరీరం కూడా ఇలాగే అయిపోతుంది, ఇదంతా నిత్యం కాదు అని ఈ భావన అనేది వస్తుంది. వచ్చినప్పుడు సంసార జీవితంలో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ భర్తని కానీ కుటుంబ సభ్యులను కానీ పిల్లల్ని కానీ వదిలేసి ఇదంతా నిత్యం కాదు కదా, మనం ఇంకా బ్రతకడం దేనికి అనేటువంటి భావనతో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతారని. సో అలా అయితే సంతతి వృద్ధి చెందదు. ఇప్పుడు సృష్టి అంతా వృద్ధి చెందడం కోసమే కదా బ్రహ్మ ఆయన తయారు చేసింది. సో అక్కడ ఆగిపోతుందని కేవలం స్త్రీలు కొంతమందికి మాత్రము, అంటే ఉన్న వాళ్ళకి కొంతమందికి మాత్రము ఆ యొక్క గరుడ పురాణం చదవకూడదని ఏమో ఉంది తప్ప, అది కూడా మనసుని మనం నిర్మలంగా చేసుకుని గరుడ పురాణం చదవడం వల్ల జాగ్రత్త కోసమే అనుకుంటే ప్రతి ఒక్కరూ చదవచ్చు, అన్ని చోట్ల చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు. అది చదవడం వల్ల మనిషిగా ఎలా బ్రతకాలి నేర్పేదే గరుడ పురాణము. ప్రతి దాంట్లో ప్రతి శ్లోకము, ప్రతి జాగ్రత్త, ప్రతిదీ కూడా మనిషిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి, మనిషి చనిపోయిన తరువాత కూడా ఒక జీవితం ఉంది. నువ్వు ఏదో చేసిన పాపం ఎవరు చూడలేదు అనుకుంటున్నావు, రేపొద్దున నువ్వు పడేటువంటి కష్టాలు నీకు ఎవ్వరూ కాపాడడానికి కూడా రారు. అలాగే నువ్వు పుణ్యం చేస్తే నువ్వు పడేటువంటి సుఖము ఎవ్వరూ అనుభవించను అటువంటిది. ఒక పేదవాళ్ళకి మనం సహాయం చేసామండి, ఎవ్వరు మనం గుర్తించకపోవచ్చు, అప్రిషియేట్ చేయకపోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నువ్వు అనుభవించాల్సిన సుఖం అంతా అనుభవిస్తావు. అంత పుణ్యానికి తగ్గ సుఖము, పాపానికి తగ్గ కర్మ, నరకము అంతా అనుభవించాల్సిందే అండి. సో ఇది స్వర్గము పుణ్యం యొక్క కాన్సెప్ట్ అండి. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న లైఫ్లో ఏదైతే కష్టాలు సుఖాలు ఇవన్నీ ఉన్నాయో మనం చేసుకున్న కర్మలను బట్టే ఇప్పుడు ఈ లైఫ్లో అనుభవిస్తుంటాం అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, కష్టము సుఖము అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ అండి, మనం అనుకునే విధానం. ఓకే, ఏదైతే లైఫ్ ఉందో ఇది దాన్ని బట్టే మనం తీసుకుంటున్నాము. మరి మళ్ళీ స్వర్గంలో నరకంలో కూడా అవే అనుభవిస్తాము, వీటి ఫలితాన్ని అక్కడ రిజల్ట్ అక్కడ ఉంటుంది అంటాం కదా. మరి ఆల్రెడీ ఇక్కడ ఇబ్బంది పడ్డాము, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా శిక్షలు. మీరు పూర్వజన్మలో మీ పేరండి విజిత, మీ విజిత అనేటువంటి ఒక వ్యక్తి పూర్వజన్మలో ప్రియాంక అనేటువంటి వ్యక్తిగా పుట్టి ఒకరిని మర్డర్ చేసి, ఒకరిని హింసించి, మోసం చేసి ఇప్పుడు విజితగా జన్మించింది. ఓకే. సో అక్కడ చేసినటువంటి ప్రియాంకగా చేసినటువంటి పాపం అంతా ఇప్పుడు విజితగా పాపాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క చేసే పాపాన్ని అనుభవిస్తుంది అని అన్నాను. ఇప్పుడు నేను ఓ పదాన్ని వాడానండి, పాపాన్ని అనుభవిస్తుంది. ఈ అనుభవించేటువంటి క్రమంలో ఆమె దాన్ని కష్టంగా తీసుకోవచ్చు. నా కర్మ, నేను చేసినటువంటి కర్మ ఇలాగ నాకు రిఫ్లెక్ట్ అయ్యింది అని ఒక మెచ్యూర్డ్గా ఒక కాన్షియస్నెస్ అనేది ఉండి ఆలోచించవచ్చు కష్టాలతో. సో ఇదే కాన్సెప్ట్లో మీకు చాలా క్లారిటీ వస్తుందండి. ప్రియాంకగా చేసినటువంటి కర్మని అనుభవించే క్రమంలో విజితగా జన్మించిన మీరు ఎన్నో పూజలు చేస్తున్నారు, విపరీతమైన పూజలు, ప్రతిరోజు పూజలు చేస్తూ ఈ కర్మ మాత్రం తప్పట్లా, ఈ కష్టాలు మాత్రం పోవట్లా. కష్టాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడ మీకు ఈ విజితగా పుట్టిన మీకు ఇన్ని పూజలు చేశాను, ఇన్ని యాగాలు చేశాను, ఇంత దేవుని పెట్టి దేవుడే లేడు అనేటువంటి భావన వస్తుంది. చాలా మంది ఈ స్థాయిలోనే ఉంటారు ఇప్పుడు కూడా. నేను ప్రతి సోమవారం నిష్ఠగా ఉంటాను, నా కష్టాలు తప్పట్లా. అక్కడ ప్రియాంకగా చేసిన కష్టం ఏమైపోతుందండి? అంటే చనిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్ళి అక్కడ అనుభవిస్తాం కదా ఆల్రెడీ. అది కొంతవరకు అంటే ఏదైతే ఉందో, అంటే మీకు కొన్ని పాపాలు, పంచమహాపాతకాలు, ఉపపాతకాలు, తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నాం చిన్న నెగ్లిజిబుల్ అంటే చేవంతొక్యం మనకు తెలియకుండా పాపాల్లో కూడా కొన్ని ఉంటాయండి. మనకి తెలిసి చేసినవి, విజ్ఞతతో చేసిన, విజ్ఞత లేకుండా చేసినవి, ఒక మనిషిని కాపాడడం కోసం ఒక పాపం చేసాము. సో చాలా రకాలు ఉంటాయి. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఏదైతే అక్కడ అనుభవించాలని నిర్ణయించబడ్డారో గరుడ పురాణం ప్రకారం అక్కడ అనుభవిస్తారు.
సో మీరు ఎవరో ఒకళ్ళని మోసం చేశారు, ఒక గోవు ఉంది, గోవుని మీ యొక్క మదం ఎక్కి ఆకలితో అహంకారంతో అది మూగజీవి కదా ఎవరికి చెప్తుందిలే అని గోవుని కోసుకుని ఉప్పు కారం వేసుకుని తినేశారు ఆకలితో. ఓకేనా? దానికి ఫలితం మీకు కుంటి జన్మ ఎత్తారు. ఓకే, కుంటి జన్మ. ఇప్పుడు నేను నరకంలో అనుభవించేశాను కదండి. కుంటి జన్మ ఎందుకు ఎత్తానంటే దాని పాపము పంచమహాపాతకాల్లో ఒక పాపం ఉండదు. ఒక గోమాంసం ఎవరైనా తింటున్నారంటే గుర్తు పెట్టుకోండి, చిత్రవధ అనుభవిస్తారు నరకంలో, చిత్రవధ అనుభవిస్తారు. అదేదో ఇప్పుడు ఏదో మీరు అహంకారంతో ఆకలితో ఎవరు చూడట్లేదు కదా ఇవంతా ట్రాష్లే అని ఉప్పు కారం వేసుకుని ఎలా తింటున్నారో రేపు పొద్దున మీకు కూడా అక్కడ ఉప్పు కారం వేసి అలాగే చేస్తారు ట్రీట్మెంట్ కూడా. సో ఎప్పుడో తర్వాత చూసుకుందాంలే అనే భావంతోనే చాలా మంది ఉంటారండి. దానికి కూడా ఆన్సర్ చెప్తున్నా. మీరు నెక్స్ట్ మినిటే చనిపోవచ్చు, 10 రోజుల తర్వాత చనిపోవచ్చు. చనిపోయిన వెంటనే మీకు స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ అనేది. సో దయచేసి మీ ఆకలి కోసము, మీ మదము, మీ అహంకారం కోసం మూగజీవాలను చంపి తినడము, వాటిని ఏదో ఫ్యాషన్గా ఇంకో విధంగా దాన్ని మార్చుకుని ఇదంతా ట్రాష్లే అనుకోవడము, అది చాలా తప్పు. గోమాంసము, గోవు చాలా పవిత్రమైనది. గోవుకి సాక్షాత్తు భగవంతుడు కూడా నమస్కారం చేస్తాడు. గోవుని సంరక్షించేవాడు కృష్ణుడు. కృష్ణుడు కూడా గోవుని రక్షించడానికి కోసం ఆయన ఒక అవతారంలో చూపించాడు గోపాలకుడుగా. సో గోవు అనేది అత్యంత పవిత్రమైనది. దాన్ని ఏదో చాలా మంది బాడీ బిల్డింగ్ కోసం, నాకు తెలుసండి చాలా మంది బాడీ బిల్డింగ్ కోసం తింటూ ఉంటారు. కొంతమంది దాన్ని ఎంత చెప్పినా వినకుండా ఇదంతా ట్రాష్లే, మనం బ్రతకడం కోసం ఇదొక దాని పేరు ఏదో వాడతారండి, లైఫ్ చైన్ ఏదో అంటారు, ఫుడ్ చైన్ ఏదో అంటారు. ఫుడ్ చైన్ ఏంటండి? మనం బ్రతకడం కోసం 10 మందిని చెప్పడం ఫుడ్ చైనా? మనం నిజంగా మనుషులు అనేటువంటి ఒక జీవరాశి భూమి మీద లేకపోతే మిగతా ప్రకృతి అంతా సస్యశ్యామలంగా బ్రతుకుతుంది. మనం మనుషులు వచ్చి చెడగొడుతున్నాం అంతే. దాన్ని ఫుడ్ చైన్ మనం తయారు చేసుకుని దానికి ఒక వంక పెట్టుకుని మూగజీవాలను చంపడం కోసం ఒక వంక పెట్టుకుని తింటున్నారు అంతే, మదం ఎక్కి. వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలా అయితే ఉప్పు కారం వేసుకుని తింటున్నారో అలా అదే విధంగా ఆ అహంకారానికి, ఆ యొక్క నిర్లక్ష్యానికి, ఆ యొక్క పాపానికి అనుభవించాల్సిందే. అది తప్పదు. ఇది అక్షర సత్యం. ఓకే, చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.